హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాడ్ ఈజ్ గ్రేట్ 73కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మన వీడియోలోకి వెళ్దాం. శ్రీరామనవమి పండుగను ఇంట్లో ఎలా జరుపుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకున్నాం. శ్రీరామనవమి ఏటా వసంత ఋతువు చైత్రశుద్ధ నవమి నాడు జరుపుకుంటారు. ఎందుకంటే ఇదే రోజున పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో శ్రీరాముడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా రాముడు 14 ఏళ్ల అరణ్యవాసం తర్వాత అయోధ్యకు చేరుకుని పట్టాభిషిక్తుడు అయ్యింది కూడా ఇదే రోజు. సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా శ్రీరామనవమి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. మరి ఆ రోజు ఏప్రిల్ 17వ తారీఖున చేసే పూజా విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. రాముడు 14 ఏళ్ల అరణ్యవాసం తర్వాత అయోధ్యకు చేరుకుని పట్టాభిషిక్తుడు అయ్యింది శ్రీరామనవమి రోజు. సీతారాముల కళ్యాణం కూడా ఆ రోజునే జరిగిందని పండితులు చెబుతున్నారు. అందుకే దేశవ్యాప్తంగా చైత్రమాసం శుద్ధ నవమి రోజున ఈ సంవత్సరం ఏప్రిల్ 17వ తారీఖున వస్తుంది శ్రీరామనవమి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. శ్రీరాముడి జీవితమంతా సమస్యలతోనే సాగుతుంది. అయితే జీవితంలో ఎదురైన సమస్యలను ధర్మ మార్గంలో అధిగమిస్తూ జీవితంలో ఎలా ముందుకు నడవాలో ఆయన వేసిన అడుగులను చూస్తే స్పష్టమవుతుంది. అదే రామాయణం. శ్రీరామనవమి రోజున కుటుంబ సభ్యులందరూ ఉదయమే లేచి తలంటు స్నానం చేయాలి. శుభ్రమైన లేదా కొత్త వస్త్రాలను ధరించాలి. ఉదయం 6 గంటలకే నిద్ర లేచి తలంటు స్నానం ఆచరించాలి. అనంతరం పసుపు రంగు వస్త్రాలను ధరించి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. పూజా మందిరంలో పాటు గుమ్మాలకు పసుపు కుంకుమతో పాటు ఇంటి ముందు రంగురంగుల ముగ్గులను వేయాలి. ఇంటి ముందు గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలి. దేవుడు పటాలను పసుపు కుంకుమలతో అలంకరించి పూజకు సిద్ధంగా ఉంచాలి. సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులతో కూడిన భగవంతుడి చిత్రపటాన్ని పూజకు ఉపయోగిస్తే మంచిది. సీతా లక్ష్మణ భరత శత్రుఘ్ను ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి పటాన్ని లేదా సీతారాముల విగ్రహాలను పూజా మందిరంలో ఉంచి శ్రీరామ అష్టోత్తర పూజ చేయాలి. ఇంటి దగ్గరలోనే రామాలయం సందర్శించుకుంటే చాలా మంచిది. లేకుంటే దగ్గరలో పుణ్యక్షేత్రాలకు వెళ్తే శుభం జరుగుతుంది. భద్రాచలం, ఒంటిమిట్ట, గొల్లల మామిడాడ లాంటి ఆలయాలను దర్శించుకోవడం చాలా మంచిది. 12 గంటలకు ఎందుకు పూజ చేయాలి అంటే శ్రీరాముడు వసంత ఋతువు చైత్రశుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నం అభిజిత్ ముహూర్తం అంటే మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు త్రేతాయుగంలో జన్మించాడు. అందుకే మధ్యాహ్న సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శ్రీరామ నవమి పూజ ఎలా చేయాలి అంటే శ్రీరామ అష్టోత్తరం, శ్రీరామ రక్షాస్తోత్రం, శ్రీరామ అష్టకం, శ్రీరామ సహస్రం, శ్రీమద్రామాయణం లాంటి స్తోత్రాలతో ఆ రఘురాముడిని స్తుతించాలి. అనంతరం శ్రీరామ పట్టాభిషేకం కథను పారాయణం చేయడం ద్వారా శుభ ఫలితాలు అందుకుంటారు. పూలతో అలంకరించి నైవేద్యాన్ని సమర్పించాలి. పానకం, వడపప్పు తయారు చేసి భగవంతుడి ముందు ఉంచాలి. నీటితో బెల్లం, మిరియాలు, యాలకులు కలిపి పానకం తయారు చేయాలి. వడపప్పు, నానబెట్టిన పెసరపప్పు, పానకం నైవేద్యం పెట్టి ఆ తర్వాత ప్రసాదంగా స్వీకరించాలి. శ్రీ సీతారాముల కళ్యాణం జరిపించినా లేక చూసినా సర్వ శుభాలు కలుగుతాయి. పానకం, వడపప్పు ఎందుకు అంటే భగవంతునికి నైవేద్యంగా ప్రసాదాలన్నీ సమయానుకూలంగా ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయించినవే. శరదృతువు, వసంత ఋతువు యముడి కోరలు లాంటివే అని దేవీ భాగవతం చెబుతోంది. పానకంలో ఉపయోగించే మిరియాలు, యాలకులు వసంత ఋతువులో వచ్చే గొంతు సంబంధిత వ్యాధులకు ఉపశమనాన్ని ప్రసాదిస్తూ ఔషధంలా పనిచేస్తాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. పానకం శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరం. అదే కాకుండా పానకం శ్రీ మహావిష్ణువునకు అత్యంత ప్రీతికరమైనది. అలాగే పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి చలవ చేస్తుంది. జీర్ణశక్తిని అభివృద్ధి పరుస్తుంది. దేహకాంతి, జ్ఞానానికి ప్రతీక పెసరపప్పునే వడపప్పు అంటారు. ఇది మండుతున్న ఎండలలో వడదెబ్బ కొట్టకుండా వేడి నుంచి కాపాడుతుంది. పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనది కాబట్టి బుధుడి అనుగ్రహంతో మేధో వికాసం కలుగుతుంది. దేవాలయంలో పంచామృతంతో అభిషేకం,
శ్రీరామ ధ్యాన శ్లోకములు, శ్రీరామ అష్టోత్తర పూజ, సీతారామ కళ్యాణం లాంటి పూజా కార్యక్రమాలను జరిపిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి కావడంతో పాటు సకల సిరి సంపదలు చేకూరుతాయి. పూజకు కంచు దీపం, 2 దీపారాధనలు, 5 ఒత్తులను ఉపయోగించాలి. శ్రీరాముని కళ్యాణం చిత్రపటాన్ని తులసిమాలతో అలంకారం చేయాలి. పూజ అనంతరం శ్రీరామ రక్షా స్తోత్రం, శ్రీరామ నిత్య పూజ లాంటి పుస్తకాలను తాంబూలాలతో కలిపి ముత్తైదువులకు ఇవ్వడం ద్వారా సానుకూల ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. ఫ్రెండ్స్, విన్నారుగా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.